హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం అన్లిమిటెడ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా వేదిక్ సివిలైజేషన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూడబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, వేదిక్ లిటరేచర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శృతి, స్మృతి, వేదాంగ అండ్ ఉపనిషత్. అయితే దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శృతి. వేదిక్ లిటరేచర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శృతి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హూ వర్ ద ఫౌండర్స్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్? వేదిక్ సివిలైజేషన్ యొక్క ఫౌండర్స్ ఎవరు అని మనకి ఆప్షన్స్ ఇచ్చారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్యన్స్. ఆర్యన్స్ వర్ ద ఫౌండర్స్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్. హూ వాజ్ ద మెయిన్ డైటీ ఇన్ రిగ్వేద? రిగ్వేదాలో మెయిన్ డైటీ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇంద్ర. Indra was the most important deity in Rigveda. 250 hymns were dedicated to Indra in Rigveda. 250 శ్లోకాలు ఇంద్రుడికి డెడికేట్ చేశారు రిగ్వేదాలో. సో ఇంద్ర ఈజ్ ద మెయిన్ డైటీ ఇన్ రిగ్వేద. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రజాపతి అంటే శివుడు. ప్రజాపతి ఈజ్ ద మెయిన్ డైటీ ఇన్ హరప్పన్ సివిలైజేషన్, వెరాజ్ ఇంద్ర ఈజ్ ద మెయిన్ డైటీ ఇన్ రిగ్వేదిక్ సివిలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ రివర్ చేనాబ్ కాల్డ్ ఇన్ వేదిక్ పీరియడ్? చేనాబ్ నదికి వేదిక్ పీరియడ్లో ఉన్న పేరేంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అస్కిని. ప్రస్తుతం ఉన్న చేనాబ్ నదిని వేదిక్ పీరియడ్లో అస్కిని అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, దశరజన అంటే ఏంటి? దశరజన అనేది వేదిక్ సివిలైజేషన్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో దశరజన అంటే ఏంటి అని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బ్యాటిల్ ఆఫ్ 10 kings. దశరజన అంటే ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఆఫ్ 10 kings ఇన్ వేదిక్ సివిలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ 10 kings వాజ్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్. ఇందాకే చెప్పుకున్నాం దశరజన అంటే బ్యాటిల్ ఆఫ్ 10 kings అని. ఆ బ్యాటిల్ ఏ నది యొక్క ఒడ్డున జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పరుషిని. ద బ్యాటిల్ ఆఫ్ 10 kings వాజ్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ పరుషిని. పరుషిని అంటే ఏం లేదు, ప్రెజెంట్ డే రావి రివర్నే అప్పట్లో పరుషుని అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మెడిసిన్ ఆయుర్వేద హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్. అసలు ఆయుర్వేదానికి మూలం ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అథర్వణ వేద. సో ఆయుర్వేద గురించి మొట్టమొదటిసారి అథర్వణ వేదలో ప్రస్తావించడం జరిగింది. సో అథర్వణ వేద ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ఆయుర్వేద. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఒపైన్డ్ దట్ ద ఆరిజిన్ ఆఫ్ ఆర్యన్స్ ఈజ్ ఫ్రమ్ ఆర్కిటిక్ రీజియన్? ఆర్యన్స్ అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఆర్కిటిక్ రీజియన్ నుంచి వచ్చారు అని ఎవరు చెప్పారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్, మ్యాక్స్ ముల్లర్, మహాత్మా గాంధీ, దాదాబాయి నౌరోజీ. ఈ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బాలగంగాధర్ తిలక్. ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ ఈజ్ ఎ బుక్ రిటన్ బై బాలగంగాధర్ తిలక్ ఇన్ 1898. సో ఆర్యన్స్ యొక్క ఆరిజిన్ గురించి చాలా థియరీస్ ఉంటాయి. అందులో ఒక థియరీ ఏంటంటే ఆర్యన్స్ అనేవాళ్ళు ఆర్కిటిక్ రీజన్ నుంచి వచ్చారు అని ఒక థియరీ. ఆ థియరీని మనకు ప్రతిపాదించింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వేదిక్ లిటరేచర్ ద వర్డ్ అఘన్య మీన్స్. వేదిక్ లిటరేచర్లో అఘన్య అంటే ఏంటి అని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కౌ. ద వర్డ్ అఘన్య మీన్స్ కౌ అండ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేరియస్ హిమ్స్. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ నాట్ టు బీ కిల్డ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అఘన్య అంటే ఆవు అండి. సో దీని లిటరల్ మీనింగ్ అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా చంపబడనిది, చంపరానిది. సో కౌకి వేదిక్ సివిలైజేషన్లో అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. కౌ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్, వెరీ సాక్రెడ్ యానిమల్ ఇన్ వేదిక్ సివిలైజేషన్. 10th క్వశ్చన్, ఇన్ విచ్ వేద ద రివర్స్ గంగా అండ్ యమున వర్ ఫస్ట్ మెన్షన్డ్? మన రివర్స్ గంగా అండ్ యమున గురించి మొట్టమొదటిసారిగా ఏ వేదంలో ప్రస్తావించడం జరిగింది అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రిగ్వేద. నెక్స్ట్ క్వశ్చన్, ద గాయత్రి మంత్ర ఈజ్ డెడికేటెడ్ టు. ఆప్షన్ ఏ, సావిత్రి.
ఆప్షన్ బి గాయత్రి, ఆప్షన్ సి ఇంద్ర అండ్ ఆప్షన్ డి సోమ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాయత్రి మంత్రం అనేది వేదిక్ సివిలైజేషన్ పీరియడ్లోనే రచించబడింది. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు, ఎవరికి డెడికేట్ చేశారు ఈ మంత్రాన్ని అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సావిత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ద రివర్ మోస్ట్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద. రిగ్వేదాలో ఎక్కువ సార్లు మెన్షన్ చేసిన రివర్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సింధు. సింధు ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ డే ఇండస్ రివర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ ద వేదిక్ ఏజ్. అంటే ఇప్పుడు వేదిక్ ఏజ్లో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అందులో చాలా పాపులర్ అయిన చేతి వృత్తి ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కార్పెంటర్. 14th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోట్ సాంస్క్రిట్ గ్రామర్. క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరు సాంస్క్రిట్ గ్రామర్ రాశారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాణిని. పాణిని రోట్ సాంస్క్రిట్ గ్రామర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్స్ సత్యమేవ జయతే వర్ గ్రాబ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సత్యమేవ జయతే అనే వర్డ్స్ ఏ ఉపనిషత్ నుంచి మనం తీసుకున్నామని క్వశ్చన్ అడుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముండక ఉపనిషద్. సత్యమేవ జయతే అనే వర్డ్స్ అనేవి ముండక ఉపనిషద్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ రిగ్వేదిక్ పీరియడ్ నిష్కా వాజ్ అన్ ఆర్నమెంట్ ఆఫ్. రిగ్వేదిక్ పీరియడ్లో నిష్కా అనే ఒక ఆర్నమెంట్ ఉండేది. ఆర్నమెంట్ పేరే నిష్కా. అది ఎక్కడ ధరించేవారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెక్. నిష్కా అనే ఒక ఆర్నమెంట్ నెక్కి ధరించేవారు. 17th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ టెల్స్ us అబౌట్ ద మైగ్రేషన్ ఆఫ్ ఆర్యన్స్ ఫ్రమ్ ఇరాన్ టు ఇండియా. ఆర్యన్స్ అనేవారు ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చారని ఒక ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. ఆ ఇన్స్క్రిప్షన్ పేరేంటి, అది ఎక్కడ ఉంది ఇన్స్క్రిప్షన్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బొగాస్కాయ్. బొగాస్కాయ్ అనే ఒక ఇన్స్క్రిప్షన్లో ఆర్యన్స్ అనేవారు ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చారు అని చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ బొగాస్కాయ్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది అంటే టర్కీ అనే కంట్రీలో ఉంది. లాస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ సభా అండ్ సమితి వర్ కాల్డ్ యాజ్ ద 2 daughters ఆఫ్ ప్రజాపతి. సభా అండ్ సమితి అనేవి 2 విలేజ్ అసెంబ్లీస్ అండి. ఇన్ విచ్ వేద, ఈ కింద ఇచ్చిన వేదాస్లో ఏ వేదాలో దిస్ వర్ కాల్డ్ యాజ్ ద 2 daughters ఆఫ్ ప్రజాపతి అని అడుగుతున్నారు. అయితే దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అథర్వణ వేద. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. సో మనం అన్లిమిటెడ్ MCQ సిరీస్లో మరికొన్ని వీడియోస్ చేసుకుందాం. అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా, అన్ని ఇంపార్టెంట్ MCQs కవర్ అయ్యేలా వీడియోస్ చేద్దాము. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.